ఎంతసేపు అని చూస్తాం? ఇది జరిగే పెళ్లిలా కనిపించడం లేదు. లేవండి, వెళ్దాం పదండి. వెళదాం పదండి, పదండి. ఆగండి, ఆగండి అమ్మా, అమ్మ ఆగండి బాబు. ఎవరు వెళ్ళొద్దు బాబు. బాబు మీ అందరికి దండం పెడతాను బాబు. ఎవరు వెళ్ళొద్దు. పెళ్లి కొడుకు వచ్చేస్తాడు బాబు. నా కూతురు పెళ్లి జరుగుతుంది. మీరందరూ పెద్ద మనసు చేసుకుని నా చిన్నారి తల్లిని ఆశీర్వదించాలి బాబు. ఆ విశ్వ మమ్మల్ని చాలా మోసం చేశాడు అయ్యా. చాలా దూరం పరిగెత్తుకొచ్చాడ్రా. ఒంట్లో ఉన్న నీరంతా చెమటగా మారిపోయి ఉంటుంది. కుర్రాడికి కాసిన మంచినీళ్ళు ఇవ్వండిరా. తాగు, పర్వాలేదు తీసుకో. మా రాజశేఖర్ ఎలాంటి వాడో జనం అందరికీ తెలుసు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మడమ తిప్పి పారిపోయే రకం కాదు మా రాజశేఖర్. బాబు ఇలారా. నీ పేరేంటి? గిరిధర్. ఏం చదువుకుంటున్నావు? బీకామ్. జాబ్ చేస్తున్నావా? లేదండి, ట్రై చేస్తున్నాను. పెళ్ళైందా? జాబ్ వచ్చాక చేసుకుంటాను. చూడు గిరిధర్, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉండడానికి మంచి ఇల్లు, మిగతా సౌకర్యాలని నేను సమకూరుస్తాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? సావిత్రి మా సొంత మనిషి లాంటిది. చాలా మంచి అమ్మాయి. పాపం, తను చేయని తప్పుకి ఎంత బాధపడుతుందో చూడు. చూడు గిరిధర్, నువ్వు చదువుకున్నవాడివి, అన్నీ అర్థం చేసుకోగలవు. పరిస్థితి ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా. నువ్వు ఇప్పుడు చేసుకుంటే ఓ ఆడపిల్ల జీవితం నిలబెట్టిన వాడివవుతావు. చేసుకుంటావా? వదినే, లోపల పెళ్ళవుతుంటే అత్తయ్య రైట్ హ్యాండ్ ఇక్కడుందేంటి? ముఖ్యమైన వాళ్ళొకళ్ళు రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్విక్కడ వెయిట్ చేయడం దేనికి? వెల్కమ్ బోర్డు పెడితే సరిపోతుందిగా. అడ్డమైన వాళ్ళు లోపలికి రాకూడదని నేను బోర్డు పెట్టలేదు. పెట్టకపోయినా పిలవకపోయినా కొందరు సిగ్గు లేకుండా వచ్చేస్తారని నేను ఇక్కడ నిలబడ్డాను. ఎవరినుద్దేశించి అంటున్నావు? అర్థం చేసుకునే తెలివితేటలు మీకున్నప్పుడు నేను మళ్ళీ చెప్పటం దేనికి? ఆ అమ్మాయి జీవితాన్ని నిజంగానే ఉద్ధరించాలని మీకుంటే మావాడికి కట్టబట్టడం ఎందుకు? ఆ తాళేదో మీరే కట్టొచ్చు. ఏం మాట్లాడుతున్నారు? అవునండి, మీకెలాగూ భార్య లేదు. పాపం, పెళ్ళాగిపోయి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. మీరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి జీవితాన్ని ఇవ్వండి సార్. పాము ముంగిసలా పోట్లాడుకునే మీ ఇద్దరు ప్రాణమిత్రుల్లా కలిసి వచ్చారేమిటి? నువ్వు పిన్నిగారు కలిసి ఈ పెళ్లినంత ప్లాండ్ గా గ్రాండ్ గా జరిపిస్తున్నారో చూద్దామని వచ్చాం. దగ్గరగా ఉంటే జరిగేదేమిటో తెలుసుకోవచ్చు కదా. జరగాల్సిన విధంగా జరుగుతున్నప్పుడు అర్థం కాకపోయినా ఆశీర్వదించడం ముఖ్యం. వచ్చినందుకు సంతోషం. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడని మా రాజశేఖర్ ఓ ఆడపిల్లకి న్యాయం చేయడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రాజశేఖర్, సావిత్రిని పెళ్లి అత్తయ్య, పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇక్కడున్నావంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుందనిపిస్తోంది. అనిపించడంలో తప్పేముందండి? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అనుకునే హక్కు అందరికీ ఉంది.